ఉగాది పండుగ వస్తున్నది. ఇక తెలుగు వాళ్ళందరికీ కొత్త ఏడాది షురు అయినట్టే లెక్క. ఇల్లు దులుపుడు, బండలు గడుగుడు, బట్టలు విండేసుకునుడు ఓ మస్తు పని ఉంటుంది. పండుగ అన్నప్పుడు అంతా శుద్ధి చేసుకోవాలి కదా. మరి ఎప్పుడో పారి దేవుళ్ళకు మొక్కే మనమే ఇంత శుద్ధి చేసుకుంటే ఇక ఆ దేవుడు ఉండే గుడిని ఇంకెంత శుద్ధి చేయాలి. తిరుమల ఎంకన్న గుడిని శుద్ధి చేసే కార్యం ఇది. ఉగాది పండుగ వస్తున్నది కదా, గుడి మొత్తం నీళ్లతోని గడుగుతున్నారు. గుడి గోడలు, తలుపులు, గోపురాలు, గుడి చుట్టుముట్టు తేట గడికి తుడుస్తున్నారు. గుడి లోపట కూడా సేమ్ ఇట్లేం జరుగుతుంది. దినాం దీపాలు వెలిగిస్తారు కాబట్టి గోడలకు దుమ్ము మసి పట్టకుండా కడిగేస్తుర్రు. అటెంక సుగంధ ద్రవ్యాల పేస్ట్ ని గోడలకు పూస్తారు. ఏడాదికి 4 మాటలు చేస్తారు ఇట్లా. గుడి పెద్ద ఆఫీసర్ల కాంచెల్లి చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళ దాకా అందరు పాల్గొంటారు శుద్ధి కార్యంలా. ఇలా పొద్దుగాల 6 గంటల సంది మధ్యాహ్నం దాకా నడిచింది గుడిని శుద్ధి చేసుడు. అంతసేపు భక్తుల దర్శనాలు ఆపేసిర్రు. తర్వాత నుంచి ఎప్పటి లెక్కనే ఎంకన్నా దర్శనం చేసుకున్నారు భక్తులు.